ఉద్ధవుడు కృష్ణుడి స్నేహితుడు. కృష్ణుడు అవతారం చాలించడానికి ముందు, ఉద్ధవ, నీవు నన్ను ఎప్పుడూ ఏది అడగలేదు. నీకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏదైనా కావాలంటే అడుగు అని కృష్ణుడు చెప్తాడు. దానికి ఉద్ధవుడు, మహాభారతంలో నాకు కొన్ని సంఘటనలు అర్థం కాలేదు. దానిని వివరిస్తారా ప్రభు అని అడుగుతాడు. అర్జునుడికి నేను చెప్పింది భగవద్గీత. నీకు నేను చెప్పబోయేది ఉద్ధవ గీతగా పిలువబడుతుంది అని కృష్ణుడు చెప్పగా, ఉద్ధవుడు కృష్ణుడిని ఈ విధంగా ప్రశ్నలు అడగసాగాడు. కృష్ణ, నిజమైన స్నేహితుడు ఎవరు? తన స్నేహితుడిని అవసరంలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. నువ్వు పాండవులకు మంచి జరగాలని కోరుకున్నావు. నీకు భవిష్యత్తు తెలుసు. నీవు వారిని జూదం ఆడకుండా ఆపలేదు. పాంచాలిని అవమానించినా పట్టించుకోకుండా ఎందుకున్నావు? నిజమైన స్నేహితుడు అయిన నీవు వారిని ఎందుకు కాపాడలేదు? ధర్మరాజు జూదం ఆడే విషయం నా దగ్గర రహస్యంగా ఉంచాడు. ఏ సమయంలోనూ వారు నన్ను పిలవలేదు. అందరూ నన్ను మర్చిపోయారు. ద్రౌపది వస్త్రాపహరణంలో నన్ను ప్రార్థించడం వల్ల నేను ఆమెను కాపాడాను. మీరు పిలిస్తేనే వచ్చి ఆదుకుంటారా? ప్రతి వ్యక్తి యొక్క జీవితం అతని కర్మ మీద ఆధారపడుతుంది. నేను సాక్షిని మాత్రమే. అయితే మీరు మా దగ్గరే ఉండి మేము చేసే పాపాలను గమనిస్తూ ఉంటారా? నేను ప్రతి క్షణం నీ దగ్గర ఉన్నానని నువ్వు నమ్మినప్పుడు ఏ తప్పు నువ్వు చెయ్యలేవు. నా దగ్గర నుండి దాచి ఏ పని అయినా చేస్తే చిక్కుల్లో పడతావు అని ఈ విధంగా సమాధానాలు చెబుతాడు కృష్ణుడు. ప్రార్థన, ఆరాధన ద్వారా దేవుడిని మనం ఆశ్రయిస్తే మనకు మంచి జరుగుతుంది. భగవంతుడిని నిత్యం సేవిస్తూ ఆయన నామం జపిస్తూ ఉంటే, ఆయన చూస్తున్నాడన్న భావంతో మనం జీవిస్తూ ఉంటే మనం తప్పులను చెయ్యలేము.